అలాగా. సో బేసికల్లీ అది సైబర్ క్రైమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన ఎవరికైనా చిన్నప్పుడు టీచర్స్ అంటే మనకి రెస్పెక్ట్ ఉండిందా, భయం ఉండిందా? భయం ఉంటుంది కదా. ఎందుకు? తప్పు చేస్తే కొడతారా, అవునా? ఈ సోకాల్ సైబర్ క్రిమినల్స్ అవ్వచ్చు, ఇది వరకు మీరు మోసపోయిన వాళ్ళు అవ్వచ్చు, మోసం చేసిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ మన టీచర్లు, అర్థమైందా? సో మనం అప్డేట్ అవ్వకపోతే మళ్ళీ తింటూ ఉంటాం. ఓకే, అంటే అందరూ ఈవెన్ నరసింహారెడ్డి కూడా మీరు మన బిల్డింగ్ మొత్తంలోని సైబర్ క్రైమ్కి ఎవరో ఒకరు ఇంపాక్ట్ అయ్యి ఉంటారు కదా, ఏదో విధంగా ఎప్పుడప్పుడు. అంటే నేను అవ్వలేదు అన్నాను, బట్ మళ్ళీ గుర్తొచ్చింది యాక్చువల్లీ. ఏంటంటే ఒకసారి నేను పడుకున్నాను, మన సిఎఫ్ఓ గారు సడన్గా వచ్చి మంచి ప్రెస్టేజ్ కుక్కర్, ఇది యూజువల్లీ 800 ఉంటుంది, 200 ఉంది, మళ్ళీ అయిపోతుంది. చూసాను సైట్ ఫ్లిప్కార్ట్ అని ఉంది. సో ఫ్లిప్కార్ట్ అంటే బ్రాండే కదా, ఇంకా అయిపోతుంది, టైమర్ పెట్టేటమాట. ఓకే, వెంటనే నేను బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత దాని గురించి చూస్తే అది తెలిసింది. అంటే ఇప్పుడు ఏమైంది, నన్ను మోసం చేశాడని నేను అనుకున్నాను అనుకోండి, నేను బాధపడుతూ ఉంటాను. నన్ను ఎడ్యుకేట్ చేశాడు. ఓకే, సో మనం పాజిటివ్ తీసుకుంటే విల్ బి హ్యాపీ, నెగిటివ్ తీసుకున్నామంటే మనకి ఎంత వచ్చినా తృప్తి చెందాం కదా మనం, అంతేగా. సో అలాగే ఇప్పటిదాకా మీరు చేసిన ప్రతి దాంట్లో ఎందులో అయినా మన టీచర్స్ మీద మనకి ఎలా ఫీల్ ఉంటుందో, ఎదిగిన తర్వాత స్కూల్ వదిలేసిందో తెలుస్తుంది వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేశారో. ఇప్పుడు అలా నేను ప్రతి వాళ్ళనే ఒక శిలకే శిల్పానికి ఉండే తేడా ఉంటుంది కదా. శిల్పి ఎన్నో దెబ్బలు కొడితే కదా మన శిల్పం అవుతాం. కొట్టాడు కదా మన ఆడ మీద కోపడితే. ఓకే, సో మనం మారాలి, మారకపోతే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో వే ఆఫ్ ప్రజెంటేషన్ మార్చేద్దాం. ఓకే, అని దొంగ అనద్దు, అని గురువు అందాం, గౌరవంగా చూద్దాం. ఓకేనా? సో గురువు దగ్గర మళ్ళీ వెళ్దామా? వెళ్ళొద్దు కదా, మళ్ళీ టెన్షన్ అవుదామా? వద్దు కదా. ఓకే, గుడ్ ఎక్స్ప్లెనేషన్ నరసింహ. సో ఎవరికైనా నా నంబర్ కావాల్సింటే తీసుకోండి, 9966272121. నేను నంబర్ చెప్తుంటాను, జనరల్గా కాల్ చేయొద్దని చెప్తాను. ఎందుకు కాల్ చేయొద్దని చెప్తానంటే, మీరు మోసపోతేనే కాల్ చేస్తారు, నాకు మీరు మోసపోకూడదని చెప్తాను అన్నమాట. సో మాధవరెడ్డి గారికి ఎవరో కాల్ చేయకండి. 9966272121 9966272121. సైబర్ మాధవరెడ్డి అని కొట్టిన మాధవరెడ్డి.org అని ఒక 10 సంవత్సరాల నుంచి ఒక ఫ్రెండ్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నాడు అభిమానంతో. org 9966272121. అలా ఆడుకునే వాళ్ళు ఆడుకోండి, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోండి, పరిచయాలు చేసుకోండి. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ మనం ఆఫ్టర్ లంచ్ మళ్ళీ కలుద్దాం అంటున్నాం. లంచ్ తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. సో చైర్మన్ గారు, అదే మా స్కూల్లో ఎప్పుడైనా చెప్పి కూర్చోలేదు మేము, ఆడుకున్నా. ఇక్కడ శిలని శిల్పంగా తయారు చేసే అవకాశం ఉంది. క్రికెట్ మ్యాచ్ మీరు ఎంపైర్, మీరు ఆడకూడదు. నాకు కూడా నేను 6th కొడతాను సార్ స్కూల్ టైంలో. మీరే అన్నారు స్కూల్ టైంలో అని. అవును, ఇది స్కూలే అనుకుంటే స్కూల్ టైం అయిపోతుంది సార్. వచ్చినప్పుడు ఏ ఇరిటేషన్ క్వశ్చన్లు వచ్చినా కానీ ఓపిక్ గా సమాధానం చెప్తారు. అందరూ వాకింగ్ చేస్తారు లేదు నాకు తెలియదు, నేనైతే చేయను, టైం ఉండదు ఉన్నదన్నది వంక యాక్చువల్లీ. సో ఈ గార్డెన్ పార్టీ అని చిన్నప్పుడు అందరూ వెళ్ళేవాళ్ళం కదా బయటకి. అవును సార్, బైక్ పెట్టి మళ్ళీ మాట్లాడి అది పెడితే మాట్లాడడం మెట్టకుండా అంటే ఆటోమేటిక్గా. సార్ ఎక్కడ? సో ఈ రోజు అలాగే ట్రై చేద్దాం. బిఫోర్ లంచ్ చెమటలు ట్రై చేద్దాం, ఆఫ్టర్ తర్వాత క్రియేటివ్స్ చూపిద్దాం. ఓకే, అంటే ఇప్పుడు అందరూ కొత్తవాళ్ళు కాబట్టి ఒక్కొక్కరు పరిచయాలు అనేది. అంటే అదే దానికి హెల్ప్ కావాలంటే జీకే హెల్ప్ చేస్తానులే. లేడీస్ కేమో సుమ మేడం ఉంది. బాగుందా సార్? ఇప్పుడు సరిపోతారా? అంతమంది ఉన్నారా లేరా? అది లేడీస్ ఫస్ట్ జెంట్స్ ఆడదాం. హలో, అంతేనా? బ్యాక్ ఇంకా బ్యాక్ మేడం, ఇంకా బ్యాక్ కొంచెం ఒక్క నిమిషం. డాక్టర్ పప్పతి రంజిత్, కొల్లు వినుత, అమీర్ ఖాన్, సనపల వెంకటేష్, ఖ్యాతం శ్రీనివాస్, పి రవికిషోర్, గుంటూరు రజని, సిఎస్ శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్ యాసీన్, డాక్టర్ సీను, నీరతి పురుషోత్తం, సుంజోపు నాగరాజు, కల్లపల్లి శ్రీనివాసరావు, డి కోటేశ్వరరావు, దేవి సిద్ధార్థ, కులంటి వెంకటరామరెడ్డి, బాబు, రాజా మాస్టర్, జయపాల్,
నేను గరీబ్ రథ్ కూడా లేట్ అవుతున్నా. గరీబ్ రోజు బేగా వస్తుంది సార్ మెట్రో యాక్చువల్లీ మీరేనా వరంగల్ నుంచి వచ్చింది? ఇందాక మన స్వామి అడిగినట్టు కదా. ముందుకు వచ్చి అవునా? ఇంట్లో ఉంటే పెట్టుకుంటే వస్తుంది. అప్పటిదాకా అసలు నో మైల్ సార్. ఎర్రింగ్ బట్టి గుర్తుపెట్టుకుంటాను. అందరు సపోర్ట్ కొట్టండి. విజయ్ 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 చిన్నవాడు అక్కడ మెల్లగా అవుతాయి సార్. సార్ మీరు వేయండి. సార్ వికెట్ ఉంటే అవుట్ సార్. అది చైర్మన్ వికెట్ తీసిన విఘ్నేశ్వర. వెళ్ళిపోతాను అందుకే వికెట్ సార్ తలా ఒక 5 బాల్ ఆడండి. డైరెక్ట్ కొడుతున్నది కదా. పడేది కాదు. లాస్ట్ బాల్ సార్ మీరు ఏంటి సార్? ఉంటుంది కదా ఇది వీడియో. ఆ పదాలకే చెప్పాను కదా, ఏ గుడి పట్టుకుని చేస్తాయి మనకు చెట్టు ఎవరైనా పట్టుకోండి. చేయాలి. చూసారు ఒక్కడు అరిస్తే వాళ్ళు అంత బాగా కొడతారు. సార్ ఇండియన్ ప్లేయర్ పంపిద్దాం సార్ మేడం ని వైరల్ పే నుంచి. మేడం ఇండియన్ మహిళా ఉమెన్స్ క్రికెట్ మాడికాయ పట్టుకున్నారు. లాస్ట్ బాల్ ఆడండి. లాస్ట్ బాల్ మేడం మీరు గట్టి కొట్టాలి. మీరు చిన్నగా వేస్తాం. ముందే చెప్పారు కదా. పిల్లలు బ్రహ్మాండ ఆడుతుంది సార్. సూపర్ ఆడుతుంది పిల్లలు. పిల్లలు బాగా వేస్తారు. బ్యాట్స్మెన్ కూడా మేడం మీరు 2 చేతులు పట్టడానికి ప్రయత్నం చేయడం వికెట్ వస్తుంది కానీ గట్టి పట్టదు. అది ఇప్పుడు చూసావా దూరంగా సిఎఫ్ఓ గారు ఫోన్ చేయరా? ఫోన్ చేయరా?
ఉంటే అది కూడా కొట్టచ్చు. రేపు సాయంత్రం 4-5 గంటలకు వస్తే 10,000 చెప్పట్లే. మీరు మంచిగా అయిపోతే నో ఫండ్స్ ప్రయత్నం చేస్తున్నారు. బాల్ పోతుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. రాజేశ్వర్ గారు శ్రీనివాస్ గారు ఎట్లయినా అవుట్ చేయాలని తాపత్రయంతో ఉన్నారు. మేడం గారు తీసుకుంటారు. మళ్ళీ ఏదేమైనప్పటికీ అవుట్ చేయాలని సంకల్పంతో ఉంటారు. వైరల్ కంపెనీ అయితే వెనకగా ఉండి పక్కన ఉండి శాసకుల ప్రయత్నం చేస్తుందో అదేవిధంగా ఇందులో కూడా ఈ క్రికెట్ స్థానంలో కూడా భారతదేశానికి మనమంతా ఏదో సహాయం చేయాలి అనే ఒక సంకల్పంలో మేడం గారు తన కృషిని కూడా ఇక్కడ నిరూపించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. షాజీ వర్సెస్ శ్రీనివాసన్ ఈ విధంగా ఒక యుద్ధ ప్రకటన నాకు ఇక్కడ కనబడుతుంది. ఏదేమైనా కొన్ని రాష్ట్రాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. వికెట్ నుండి ఇంకా సూపర్ ఉండేది. ఇంకా 2 బాళ్ళల్లో తన ప్రదర్శనను 2 సిక్స్లుగా భావన చేస్తున్నారు మన షాజీ గారు. కేరళ రాష్ట్రానికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర ట్రోఫీ లాగా జరుగుతుంది. ఇప్పుడు వావ్ తెలీదు. సార్కి 2 బాల్ ఎక్కువేయండి. ఎందుకంటే 2 ఆకులు ఎక్కువ సంపాదించుకున్నారు సార్. నెక్స్ట్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ బౌలర్లే వస్తున్నారుగా. ఎక్కడి నుంచి చేస్తారు మీరు? ఒక బాల్ ఏది కొట్టాలని అర్థం కాని పరిస్థితి. సూపర్ సార్. ఇప్పుడు సాయిరామ్ సరే అది అవుట్. సాయిరామ్ బ్యాటింగ్, సీఈఓ బౌలింగ్. లెంత్ తక్కువ సార్. 22 అడుగుల కంటే తక్కువ ఉంది సార్. 22 ఎగ్జాక్ట్ ఉంటుంది. అయ్యా అదే కొట్టుకున్నారు వారు. సీఈఓ గారు బౌలింగ్ అయితే నెక్స్ట్ Where is Manoj? Manoj garu Sunday on duty, real estate. Duty first. Super. టుప్ప మరి పెట్టాల్సిన సీఎం గారు
యాక్చువల్లీ ఐఏఎస్ అవుదాం అని చెప్పి అవ్వకుండా ఆ సర్వీసెస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇచ్చి ఇప్పుడు పాలపాకలలో నిలబడుతున్నారు అన్నమాట. ఎప్పుడు వర్గానికి సపోర్ట్ చేస్తున్నాం, ఇక్కడ కొత్త వర్గంగా పడుతుంది. చాలా హ్యాపీ అనిపించింది. ఆడికి బయటగా చూస్తున్నా ఏం తీసుకున్నాను అనుకున్నాను. చాలా హ్యాపీ, చాలా బాగుంది. నేనేమన్నానంటే ప్రైమ్ మినిస్టర్ అయిపోతుంది కదా, ఎందుకు పంచాయతీ ప్రెసిడెంట్? మీ ఆశీర్వాదం. ఖచ్చితంగా మనం వైరల్ పార్టీ పెట్టడం జరిగితే వైరల్ ఆశీర్వాదం. లాస్ట్ క్రికెట్ ఎక్కడ ఆడుకుంటుందా? చాలా చాలా బెంగళూరులో ఆడ. ఇప్పుడు మనమే పోవాలి బాధ్యత. ఇప్పుడు మూడో బాలుగా సూపర్ చాలా సేఫ్ గా పట్టుకున్నారు. గవాస్కర్ గవాస్కర్ని రెడ్డి గారు కొట్టాలి. మీరు రైడింగ్ చేయండి, బౌలింగ్ చేస్తారు. గట్టిగా సూపర్.
ఏదో జరుగుతుంది ప్రతి బాల్ అలాగే. నెక్స్ట్ బౌలింగ్ కొనియా వెరీ గుడ్. ఏ భవ్య భవ్య మా బ్యాన్ బాల్ అండి. గుడ్ షాట్. సో ఇంకేమన్నా ఫ్యామిలీస్ మిస్ అయ్యారా? ఫ్యామిలీస్ కోటిరెడ్డి గారు కాల్తో కాదమ్మా ప్యాడ్తో ఆడాలి. నైస్ గుడ్ బ్యాటింగ్. టచ్ అయ్యింది. గుడ్ బ్యాటింగ్. తాత మనవరాలు ఆడతారా? ఓకే ఆడదా? ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వస్తే నెక్స్ట్ టైం అన్ని రాష్ట్రాల నుంచి రావాలి. అది షాద్ నగర్ లో. సో శంషాబాద్ సారీ తిప్పేస్వామి గారు వాళ్ళ పందాన్ని కట్ చేయొద్దు. ఆయన అప్లై డౌన్ అయిన అన్ని ఇప్పుడే తీసుకో తర్వాత రాదు. ఈ అవకాశాన్ని మీకోసం కాదు, ఒక నిరుపేద కూలికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా ఈ What is that currency
and also what is the serial number. అంటే మన ఓటు ఏదైనా ఒక 5-6 ఇస్తే వాళ్ళు ఏ నోటు ఎంత అమౌంట్ 500. మైక్ తనకి పెట్టు. నెంబర్ చెప్పగలుగుతావా? Yes, sir. 5KF 922735. వావ్, ఓకే, ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్. నిజంగా మనం చెప్తే పలానా నోట్ అని అనుకుంటారు. నాన్న నువ్వు చెప్పు. స్వామి ఏంటి మాది? 100 rupees note. ఓకే, నెంబర్ చెప్పు నాన్న. 7DN 672621. వావ్. 200. ఓ 3NM 664246. వావ్, సూపర్ సూపర్. నెక్స్ట్ 50 rupees. 5DC 205668. yes yes claps. 500. 8GU 260728. 200. 7GH 257793. Yes, 00 ఎక్స్క్యూజ్ మేడం మీ 09 Sri Venkata Nagaraju, date of birth 27/7/1980, male, 378792502144. అక్షరాలు నా కంటికి కనపడతలేదు. ఈ కళ్ళ 4 కళ్ళద్దాలు పెట్టుకుని 4 అద్దాలు ఉన్నా కూడా కనపడతలేదు. కార్డ్స్ అండ్ ఇవన్నీ. Kudi, co-founder, TNB, phone number 841894444154. Address 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 13 ornaments, 1 crown, 2 earrings, red lipstick, red bindu, gold, something gold border. Veerabhadrashwar Enterprises, D Addiction and Diabetes Guidance Center. Solution for addiction, diabetes, cardiac, weight loss, and nerves, weight loss, weakness, and children nutrition. Number green color. ఓకే నాన్న, నో ప్రాబ్లం. చాలా 4 కన్ను నోటే కనపడతలేదు. కళ్ళు లేని కనపడుతున్నాడు. 9535187250. వెంకట సుబ్బరమణ్య స్వాచార్య స్వామి సాగమాపి పండిత్ @gmail.com. మొబైల్ నెంబర్ రైట్ సైడ్ అప్. 530028. This is Bhavyashri. So I'm studying in 9th class. So I have joined a new course, Unique Brain Fast Studio. So this means improving our IQ levels. So how I learned this course? Before course, I would be very lazy to wake up in the morning. After just joining this course, I'm just getting at 5:30 to 5 early morning and doing many meditations, yoga, Surya Namaskar 12 sets without missing any day, and making evening videos, guessing color balls and Uno cards, reading book without seeing, and learning a new things makes a day very good. And I think so. Did you hear the Unique Brain Fast Studio before? No. So you can just join for a more concentration on focus on the studies or anything which we have doing it. So please join if you are interested, and thank you. CEO, viral pe CEO.
Narasimha Reddy, my mamaya, introduced me. ఎవరికైనా డౌట్స్ ఫ్రెండ్కి రావచ్చు. మనకి ఈకో అని కోకో అని ఆల్మోస్ట్ అందరూ మీటింగ్ స్టేజ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా, ఇక్కడ లీడర్స్ ఏదైనా ఉన్నారు. సో ఇది ఓపెన్గా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ప్రాబబ్లీ థింక్ 2020లో అనమాట ఫస్ట్ టైం నేను క్రౌడ్ ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాను. అప్పటిదాకా సాఫ్ట్వేర్ సంబంధించి మన కన్సల్టింగ్ చేసేవాళ్ళం.
సో కోవిడ్ వచ్చిన తర్వాత నిజంగా అందరికీ కొత్త లైఫ్ స్టార్ట్ అయినట్టే, రైట్? సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నేను కూడా ఫస్ట్ టైం పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇట్లాగా ఇన్వెస్ట్మెంట్స్ అని ఇట్లా తెలియకుండా క్రిప్టో వరకు వెళ్ళిపోయాను. సో అట్లాగే ఒక 100 crores దాకా సంపాదించాను, అలానే ఒక 8 కోట్ల దాకా పోగొట్టుకున్నాను. అంటే 108 పోయినట్టు అనమాట. ఓకే, సో దీనికి పోయిన తర్వాత మనందరూ అక్కడ పోగొట్టిన చోట ఎత్తుకోవాలి కదా. సో ఇలా చాలామంది ఇండియాలో ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేసి దీన్నే ప్రొఫెషన్ కింద పెట్టుకుని చేసేవాళ్ళు ఉన్నారు కదా. సో నిజంగా దీనికి ఒక మంచి సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాడికి పెయిన్ అయిన తర్వాత వెళ్ళిపోతాడు ఫైట్ చేయకుండా, ఒకడు అక్కడే ఫైట్ చేసేవాడు ఉంటాడు. సో టీమ్ అప్ చేసి ఫైట్ చేసి విన్ అయ్యేవాడు ఒకడు ఉంటారు కదా. సో అట్లా ఫస్ట్ అయితే ఈ నెట్వర్క్ లీడర్స్ అందరికీ ఒక రిటైర్మెంట్ ప్రోగ్రామ్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ మ్యాక్సిమం అందరూ ఏంటంటే ఆ లూప్లో పడిపోయి అక్కడే ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు వచ్చే రిటర్న్స్ ఇట్లా తయారయ్యారు అనమాట. సర్లే మళ్ళీ మనం కొత్తగా ఒక టీమ్ ప్లాన్ చేద్దాం అని 22లో ఈ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసాం. 23 జూన్లో మనం దీన్ని కర్ణాటక బెంగళూరులో లాంచ్ చేసాం. సో మంచి హిట్ అయింది. 23, 24కి మనకి బెస్ట్ అవార్డ్స్ వచ్చినాయి. కానీ అక్కడ ఏంటంటే మళ్ళీ ప్రాంతీయ భావం బాగా పెరిగిపోయింది అనమాట, భాష గురించి ఇలాంటివి. సో అప్పుడు దాన్ని అయితే మన తెలుగు స్టేట్లోనే స్టార్ట్ చేద్దాం, అక్కడే మొదలు పెడదాం. ఎందుకంటే నాకు ఒక భయంకర బిలీఫ్ అనమాట, ఏంటంటే అందరిలోకి తెలుగు వాళ్ళే స్మార్ట్ అని, రైట్? నిజం. ఎందుకంటే ఏదైనా డబ్బుకి వస్తుంది, ఎక్కడో ఏదో సున్నా దగ్గర ఏదైనా తెగాల్సిందే నెగోషియేటివ్ అని మనకి కామన్ సెన్స్ ఉంటుంది. అది ఎంతలా ఉంటుందంటే అదొక క్వాలిఫికేషన్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఒక ఉద్యోగం కొనుక్కోవాలన్నా ప్రతిదానికి ఒక రేట్ ఉంటుందని మనం నమ్ముతాం కదా. అలా ఉంటుంది, ఉద్యోగాన్ని ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి కదా అని వాళ్ళు ఉంటారు మిగిలిన వాళ్ళు. మన తెలుగు వాళ్ళు స్మార్ట్ ఉంటారు కదా. సో అందుకే మేబీ అందుకనే ఎక్కువ టాప్ పొజిషన్లో అందరూ ఈ స్మార్ట్ పీపుల్ ఉంటారు. కాకపోతే ఇక్కడ నాకు తెలియదు ఫస్ట్లో ఏంటంటే ఇది ప్రొడక్ట్ అందరికీ ఎవరికైతే అందరికీ అవసరం ఉంటుంది కాబట్టి ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారో అని అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు మనం రిజల్ట్ చూస్తే నార్మల్లీ ఇప్పుడున్న సూపర్ లెర్నింగ్లో టాప్ ఎవరో మన నరసింహ గారు కదా, మీ అందరికీ తెలిసి దగ్గర లక్షన్నర అయిపోయినట్టుంది. తర్వాత ఇందాక వచ్చిన మాధవ్ రెడ్డి గారు, ఆ తర్వాత మన శ్రీనివాస్, ఆ తర్వాత శ్రీలక్ష్మి మ్యామ్, రైట్? వీళ్ళందరూ మన అంతెందుకు ఆయనకన్నా వీళ్ళందరూ ముందు ఎవరు మన స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు. స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు అనేది ఆయన నిజంగా నాకు ఎవరు తెలియదు. ఓకే, సో ఈ శ్రీనివాస్ చెప్తే నేను వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన అలా అంటే ఇది గిన్నీస్ రికార్డ్స్ వచ్చినాయి సార్ అనేది తెలుసు. ఎప్పుడైతే నేను ఆయనతో సెల్ఫీ తీసుకుని నా డీపీలో పెట్టాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, టీచర్ల కింద, హెడ్ మాస్టర్ల కింద, లెక్చరర్స్ కింద చేసేవాళ్ళు, వీళ్ళు కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది, మనలాంటి బ్యాలెన్స్ కాదన్నమాట, ఇదంతా స్కాలర్స్కి అర్థమవుతుంది. ఓకే, సో అలానే మన కాన్సెప్ట్ కూడా ఫస్ట్ స్కాలర్స్కి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చిన్న కాన్సెప్ట్ కాదు కదా, పెద్ద వైడ్ ప్రతిదానికి ఒక ఇంటర్లింక్డ్ అయ్యి ఉంటుంది ఇది. సో అదంతా అర్థం చేసుకోవాలి. మనం చెప్పడానికి మీకు తెలుసు కదా, గంటలు పడుతూ ఉంటుంది. సో అంత ఓపిక వినాలంటే మన క్లాస్లో కూర్చుని అలవాటు ఉంటుంది, నాకు లేదు. ఓకే, ఉండుంటే నేను రాయనమ్మేది. ఓకే, సో ఉన్న వాళ్ళకి కూర్చుని ఉండే వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు ఓపికగా వినే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి అర్థం అవుతుంది. సో అందుకే వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ వచ్చారు. సో ఇప్పుడు మనం అట్లా కాకుండా ఇప్పుడు బ్యాక్ బెంచ్లో మనలాంటి వాళ్ళు చెప్పామనుకోండి నార్మల్గా, సో ఆటోమేటిక్గా అందరూ వస్తాం. మనం ఎవరు చూసి స్కాలర్స్ చూస్తాం. స్కాలర్ ఫస్ట్ జాబ్ వస్తుంది, అది జాబ్ వచ్చింది కదా మనం ట్రై చేస్తాం, కానీ మనమే ముందు ట్రై చేయాలి కదా. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ఇప్పుడు ఒక విధంగా స్కాలర్స్ అయిపోయినట్టు, ఎందుకంటే మీకు ఆ నాలెడ్జ్ ఉంది, మీరు ఎక్స్పీరియన్స్ కూడా అయ్యారు కాబట్టి. సో మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నా క్లారిటీ ఉండదు. మనం ఎవరికి అప్రోచ్ అవ్వాలంటే మనకి అనుకుంటాం కదా, అరే ఇది మనకన్నా ఇంటెలిజెంట్ అనే ఫీలింగ్ ఉంటుంది. చూసారా, ఫీలింగ్ అంటే మనకు ఉంటుంది. ఆడి ఇంటెలిజెంట్ ఫీల్ అయినా మనం బిలీవ్ చేస్తాం కదా, మనకు అనిపిస్తుంది ఇది బాగా ఇంటెలిజెంట్ అని చెప్పేవాళ్ళండి. అది కనెక్ట్ చేసుకుంటారు పాయింట్. ఓకే, ఆ కనెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ ఎవరైతే స్కాలర్స్, స్మార్ట్ ఇట్లాంటి వాళ్ళు ముందు వచ్చారో ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అవ్వడానికి మిగిలిన బ్యాచ్ అంతా. సో మనం టార్గెట్ వాళ్ళతో మాట్లాడాలన్నమాట. సో మనం ఒక సెట్ ఆఫ్ బ్యాచ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే సెల్ఫ్గా వాళ్ళు ఇంటెలిజెంట్ అనుకుంటారు. వాళ్ళు అలా గుర్తించే మనం మాట్లాడి ప్రతిసారి ఆలోచిస్తారన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, సేకరించి మీరు స్టీఫెన్ హాకిన్స్ కన్నా చాలా ఇంటెలిజెంట్, సో అగైన్ నేను గెట్ బ్యాక్ అని ఎస్కేప్ అయిపోతాం. ఇంకా టైం సో అక్కడ మనం వేస్ట్ చేయకూడదు. సో మనకు క్లారిటీ ఉంది. మీకు ఇప్పుడు ముందు సుమారుగా 2022లో అనుకుంటా, అప్పుడు నాకు ఒకటికే. సో ఫస్ట్ నేను మా మేడం కూడా చెప్తే బోల్ అందరూ మిస్ అయిపోయి ఉంటాం కదా. సో తర్వాత మా షాజీ చెప్పాను. ఓకే, ఇక షాజీకి నాకైతే గంటలు ఫైట్లు, ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్లు. ఎవరో ఒకరు ఏదో నీ జీరోలో పడతాడో మన తెలుగులో తెలుసు కదా, ఒక చోటు పట్టాడు.
దెన్ అట్లా ఇక నెక్స్ట్ మనం ఎవరికి అడ్రస్ చేయాలంటే ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్తో మాట్లాడాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆఫీస్ టీ హబ్లో ప్లాన్ చేస్తాం. టీ హబ్లో ఏముంటారు అందరూ, అక్కడ ఉద్యోగస్తులు ఎవరు ఉంటారు కదా. మన విఘ్నేశ్వర శాస్త్రి గారు కూడా మాట్లాడుతూ ఉద్యోగం అంటారు. ఓకే, నాకు అత్యంత చిరాకైన విషయం, ఎందుకంటే ఉద్యోగం నేర్చుకోవడానికి వెళ్ళాలి అంతే, అక్కడ రిటైర్ అయిపోవడానికి వెళ్ళకూడదు. ఒకరికి 3 నెలలు వచ్చేస్తుంది, ఒకరికి 3 ఏళ్ళు పడుతుంది. కానీ నాకు వర్క్ వచ్చేసింది సొంతంగా స్టార్ట్ చేసేది. ఉద్యోగంలో ఉండిపోవడం అంటే ఏంటంటే అప్పు తీసుకుని ఈమెయిల్ కట్టుకుంటూ జీవించడం లాస్ట్ మంత్. సో అందరూ ఎవరి కాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కింద సెటిల్ అవ్వాలి. సో అవ్వడం మీకు ఎలాగా అని తెలిసింది అనుకోండి, వెళ్ళండి. తెలియకపోతే మనం సింప్లిఫై చేసి దాన్ని వర్కౌట్ చేస్తాం. అయితే మనం ముందు నడిపించాలి లేదా నడాలి అంతే కదా. సో ఎంప్లాయీస్ అనే మైండ్ సెట్ మనకి తీసేసాను బయట, అదొక ఈఎంఐ లూప్ లాంటిది అన్నమాట. ఇక నెక్స్ట్ మోడల్స్ ఇంకా శ్రీనివాస్ గారు చెప్పండి, దేని నేను మన దగ్గర రాస్తే పుస్తకం అంత సబ్జెక్ట్ ఉంటుంది. చెప్పండి శ్రీనివాస్ గారు. ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నారు. ఎంప్లాయ్మెంట్ అయిపోయింది ఇంకా, అది మోస్ట్ హేటెడ్ వర్డ్ అనమాట. ఏమంటారు? డౌట్ సెక్షన్. సో అది మీకు ఎవరి డౌట్స్ ఉన్నాయా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇలా వచ్చండి, ఇలా వచ్చేసి ఫోటో తీసుకుని ఈ డౌట్ ఏంటని పెట్టండి. అంటే దీంట్లో నడుస్తున్నాం కూడా, కానీ మనకు కావాల్సింది ఏంటంటే కొంతమంది ఆల్రెడీ ఖోఖో పిన్ కోడ్ హోల్డర్స్ అయిపోయారు ఇక్కడ. ఇప్పుడు లేని వాళ్ళు కూడా కావాలి అంటే ఖోఖో పిన్ కోడ్ హోల్డర్కి, ఎకో పిన్ కోడ్ హోల్డర్కి ఇక్కడ ఉన్నదంతా మనమే కాబట్టి వాటి ఎర్నింగ్స్ ఎలా ఉంటే వాటితో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది చెప్పగలుగుతారు సార్? సార్ మ్యాథ్స్ సార్ చాలా చక్కగా అడిగారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్, ప్రతిదానికి ఒక అర్హత ఉండాలి. ఈ అర్హత అనేది వ్యక్తికి వేరే వేరే విషయాలు బట్టి ఉంటుంది. ఒక ఉద్యోగానికి సంబంధించినప్పటికీ అది విద్య ఒక అర్హత అవ్వచ్చు, మనం ఇంకొక దానికి పని చేసేటప్పుడు వచ్చేటప్పుడు మన బలం ఒక అర్హత అవ్వచ్చు. మా బౌచర్ అర్హత ఏంటి, అంతే కదా. సో ఒక్కొక్కరికి ఒక అర్హత ఉంటుంది కదా. సో అట్లా ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ చైర్మన్ అండ్ ఫౌండర్ అయ్యాను, నాకు ఒక అర్హత ఉంటుంది. రైట్, ఇంత ముందు మేము కూడా చెప్పుకుండొచ్చు బహుశా. నా అర్హత ఏంటి అంటే ఈ వైరల్ పే అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్మినోడి నేను ఫస్ట్, అంతే కదా. అదే నా అర్హత. సో నా తర్వాత మరి 18 సంవత్సరాలు ట్రావెల్ చేశాం కాబట్టి రోజు చెప్తూ ఏదో రోజు కన్విన్స్ చేస్తాం కదా. ఓకే, మా అమ్మాయి అయితే ఇప్పుడు అనడం వల్ల మీ అందరం చూసి. ఓకే, సో తర్వాత షాజీ డిస్టెంట్లో ఉండడం, షాజీ ఆ తర్వాత నమ్మించాను. సో ఇట్ విల్ టేక్ టైం. బట్ మనం ఏంటి, ఎప్పుడు మన CEO గారు చెప్తున్నట్టు కన్సిస్టెంట్, అంటే మనం ప్రయత్న విరామం ఇవ్వకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఓకే, తర్వాత పెర్సిస్టెన్స్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఇనిషియేట్ చేసేటప్పుడు బోల్డ్ అంతమంది మనకు చెప్తా ఉంటాం, ఆగిపోమని, ఎందుకు వేస్ట్ ఇది అయినా ముందుకెళ్ళాలని పెర్సిస్టెన్స్ అంటాం. ఇక తర్వాత ఇప్పుడు మేము టీమ్ అప్ అయితే ఇప్పుడు మేము కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెడతాం కదా, ఆ రూల్స్ని క్రమబద్ధీకరంగా పాటించడానికి డిసిప్లిన్ అంట. దీన్నే ఆర్గనైజేషన్ డిసిప్లిన్ అంట. క్లియర్? సో ఇప్పుడు మీ అందరికీ ఒక క్వాలిఫికేషన్ ఉంది ఈరోజు ఇక్కడ పిలవడానికి కారణం. నిజానికి వాళ్ళు పిలిస్తే 10,000 మంది దాకా రాకుండా ఉంటారు, ఈరోజు వస్తారు కదా. కానీ మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకించి సెలెక్ట్ చేసాం, మీకు కూడా నాతో పాటు ఒక కామన్ సెన్స్ ఉంది. ఏంటి అది, ఈరోజు కూడా మీరు నమ్ముతున్నారు. ఎందుకు, ఎవరో ఒకరు ఏదో జీరోలో పడతారు కదా. 100 రూపీస్కి ఫీల్ అయ్యే వాళ్ళు ఒకరు ఉంటారు, 500కి ఒకరు ఉంటారు, 1000కి ఒకరు ఉంటారు. నరసింహారెడ్డి గారు 1000 1 lakh వచ్చిన తర్వాత ఫీల్ అయ్యారు. రైట్? సో అట్లా ఇప్పుడు అందరూ మీరు బిలీవ్ పీపుల్ కదా. సో ఇక్కడ పెట్టుబడి ఏం లేదు, మన నమ్మకమే పెట్టుబడి. మనం నమ్మేమంటే ఏమవుతుంది, అందరూ నమ్మితే సాయిబాబా షిరిడిలో ఇది అయిపోయారు కదా. మన మొన్న ఈయన సత్యజయంతి ఉత్సవాలు జరిగిన సత్య సాయిబాబా గారు, ఆయన ఏంటి మన నమ్మకమే కదా. సో నమ్మకానికి ఈ రోజున సూపర్ పాయింట్స్ ఆయన. సో అదేంటది, బిలీఫ్. అందరూ నమ్ముతున్నారా, నమ్మే వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు కదా. సో నమ్మకమే ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. రైట్? సో ఇప్పుడు మనం వైరల్ పైన ఇప్పుడు మనం ఎంతమంది నమ్ముతున్నాం, ఇప్పుడు 1,00,000 మంది అని నమ్ముతున్నారు, ట్రై చేశారు. అందులో 10,000 మంది సాలిడ్ నమ్ముతున్నారు, 10% తీసుకుందాం. రేపు పొద్దున్న అదొక 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఎప్పుడైందంటే ఎప్పటికీ తెలియదు. రైట్? అప్పుడు మేమేది తెలుసుకోవాలంటే మన దగ్గర సర్వర్లు పెట్టాలి కదా. అందుకని మేము తెలుసుకుంటాం. అది దానంతా జరిగిపోతుంటుంది. మీ నెంబర్ కౌంట్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం.